1.5 అడుగుల మేర ఒక రూమంతా నోట్ల కట్టలతో ఉన్నటువంటి జస్టిస్ వర్మ. అవి తగలబట్టంతో బయటపడినటువంటి ఉదంతం. జస్టిస్ వర్మని ఆ జడ్జి పదవి నుంచి దిగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొలీజియం కోరితే కూడా ఒప్పుకోలే. అతని చేతిలో సుప్రీంకోర్టు కొలీజియంకి రిక్రూట్మెంట్లకు సంబంధించిన పేర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించే అధికారం ఉంది తప్ప వాళ్ళకి వాళ్ళు తొలగించే అధికారాన్ని దఖలు చేసుకోలేదు. తొలగించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా ఉంది కాబట్టి చెయ్యమని అడిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంపీచ్మెంట్ ఉభయ సభల్లో పెట్టబోతుంది. ఇప్పుడైనా ప్రతి పార్లమెంటు సభ్యుడు నిలదీయండి, అసలు ఏ ప్రాతిపదికన కొలీజియం నడుస్తుంది, అసలు ఏ ప్రాతిపదికన వాళ్ళకి వాళ్ళే జడ్జీలను నియమించుకుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే తాజాగా జస్టిస్ గవాయ్ కూడా ఎప్పుడో 2 సార్లు సీనియారిటీని పక్కన పెట్టి జరిగిందని. ఆ తీర్పు ఈ సీనియారిటీని పక్కన పెట్టడానికి వీల్లేదని, అంతేగాని మేము నియమించుకుంటాం, ఎవరిని పెట్టుకోవాలో మా ఇష్టం అని చెప్పడం ఏంటి? నెంబర్ 1. రెండవది, నియమించే అధికారం నీకున్నప్పుడు అవినీతికి సంబంధించి తొలగించే అధికారం కూడా నీ దగ్గరే ఉండాలిగా. మరి ఎందుకు లేదు? తొలగించే అధికారం నీకు లేనప్పుడు నియమించే అధికారం నీకెక్కడది? ఇది నిలదీయాల్సిన సందర్భం. ఎందుకంటే అవినీతి పుటలు పెరిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా చర్చ జరగాల్సిన సందర్భం. పార్లమెంటు వేదిక కాబట్టి ఎవరు ఏమనడానికి వీల్లేదు.